గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. పిఠాపురం పట్టణంలో అతి పురాతన ఆలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెంది స్వయంభూ క్షేత్రంగా విరజిల్లుతున్న శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవాలయంకి ఎంతో విశిష్టత ఉంది. ఇక్కడ వివాహం కాని యువతీ యువకులు, సంతానలేని దంపతులు 11 బుధవారాలు రుక్మిణీ కళ్యాణం పఠించి అనంతరం స్వామివారికి బహుళ ఏకాదశి నాడు శాంతి కళ్యాణం చేయించుకుంటే వివాహం కాని వధూవరులకు వివాహం సిద్ధిస్తుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని ఇక్కడి భక్తుల ప్రగాఢ నమ్మకం. స్వామికి ప్రతి నెలలో బహుళ ఏకాదశికి విశేష కళ్యాణం జరిపిస్తారు. ఈ స్వామిని పూజిస్తే జాతక రీత్యా ఉన్న దోషాలు కూడా తొలగిపోతాయని అంటారు. ప్రతి బుధవారం భక్తుల గోత్రనామాలతో పూజలు జరుగుతాయని అర్చకులు తెలిపారు. ప్రతి ఏటా శ్రావణ బహుళ అష్టమికి కృష్ణాష్టమి వేడుక, కార్తీక శుద్ధ ఏకాదశికి వార్షిక కళ్యాణం ఎంతో విశేషంగా జరుగుతుంది. ధనుర్మాసంలో విశేష పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయం కొన్ని వందల సంవత్సరాల కిందట మాల్యాలయ వారి ఇంట ధాన్యం గదిలో వెలిసారని చరిత్ర చెప్తోంది. ఇక్కడ స్థానిక భక్తుల సహకారంతో శ్రావణ మాసంలో పెద్ద ఎత్తున సామూహిక ఉచిత వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తారు. పిఠాపురం పట్టణంలో వేయించేసి ఉన్న రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో వైశాఖ మాసం పురస్కరించుకుని రోహిణీ నక్షత్రం సందర్భంగా భక్తుల సహకారంతో ఆలయ అర్చకులు విజయ జనార్దనాచార్యులు ఆధ్వర్యంలో మణికంఠాచార్యులు నేతృత్వంలో భక్తుల సహకారంతో ఏర్పాటు చేసిన చందనోత్సవ సహిత విశేష కలశాభిషేకం వైభవంగా జరిగింది. ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహ వచనం, పంచామృత స్వపన మండపారాధన, కుంభపూజ, చతుర్వేద పారాయణ తదితర వేద మంత్రాలతో స్వామి అమ్మవార్లకు విశేష పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం చందనంతో స్వామికి చందనోత్సవ విశేష అలంకరణ చేశారు. అనంతరం సహస్రనామార్చన, తీర్థ ప్రసాద వితరణ జరిపించి భక్తులకు చందనం అందించారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి నున్న శ్రీరాములు, స్థానిక వేద పండితులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.